హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ హరిత. ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ మల్లిక్ సింగరాజు గారు ఉన్నారు, క్యాన్సర్ స్పెషలిస్ట్. సార్తో మాట్లాడతాం. హలో సార్, ఎలా ఉన్నారు? ఫైన్. సార్, క్యాన్సర్లో స్టేజెస్ ఏ విధంగా ఉంటాయో చెప్తారా? సాధారణంగా క్యాన్సర్లో స్టేజెస్ అనేవి స్టేజ్ 1 to స్టేజ్ 4 ఉంటాయి. అంటే క్యాన్సర్ యొక్క అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే స్ప్రెడ్ అవటం. అంటే క్యాన్సర్ కణాలు ఉన్న ప్లేస్ నుంచి వేరే చోటకి లోకల్గా కానీ ఇంకా డిస్టెంట్గా కానీ స్ప్రెడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దాని ప్రకారంగా స్టేజ్ 1, 2, 3, 4 అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ క్యాన్సర్ స్టేజింగ్ అనేది క్యాన్సర్ టైప్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. అందరికీ సేమ్ టైప్ ఆఫ్ స్టేజింగ్ ఉండదు, క్యాన్సర్ టైప్ని బట్టి మారుతూ ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టుగా క్యాన్సర్ ఒకవేళ లోకల్గా స్ప్రెడ్ అయితే కనుక ఆ లోకల్గా ఉండే లక్షణం అంటే అర్లీ ట్యూమర్ అంటారు. ఆ లోకల్గా సిమ్టమ్స్ కనపడతాయి. అంటే వాపు కానీ నొప్పి కానీ అలాగే స్కిన్ మీద చేంజెస్ కానీ అలాగే లోకల్గా సిమ్టమ్స్ కనపడుతూ ఉంటాయి. అది కాకుండా నెక్స్ట్ లెవెల్కి అంటే లింఫాటిక్స్ అంటారు. అంటే ఎప్పుడైనా మన నోట్లో కానీ ఎప్పుడైనా అల్సర్స్ కానీ గాయం కానీ ఇన్ఫెక్షన్ కానీ వచ్చినప్పుడు గొంతులో అక్కడ చిన్న గడ్డలు కనపడుతూ ఉంటాయి. వాటిని లింఫ్ నోడ్స్ అంటూ ఉంటాం. సో అట్లాగే క్యాన్సర్ కూడా లింఫాటిక్స్ ద్వారా లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ లింఫ్ నోడ్ స్ప్రెడ్ అయితే కనుక స్టేజ్ 2 కానీ 3 కానీ అంటం జరుగుతూ ఉంటుంది. అది కాకుండా క్యాన్సర్ కణాలు రక్తం ద్వారా బ్లడ్ వెజల్స్ ద్వారా వేరే వేరే పార్ట్స్కి అంటే బ్రెయిన్కి కానీ లంగ్స్కి లివర్కి వెన్నుపూసకి బోన్స్కి అలా వేరే వేరే చోట్ల కూడా స్ప్రెడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దాన్ని స్టేజ్ 4 డిసీజ్ అంటారు. ఒకవేళ క్యాన్సర్ కనుక ఆ పార్ట్స్కి స్ప్రెడ్ అయితే దానికి తగ్గ సిమ్టమ్స్ అంటే బ్రెయిన్ స్ప్రెడ్ అయితే తలనొప్పి రావటం, వాంతులు రావటం, కళ్ళు తీరటం, పెరాలసిస్ రావటం, అలాగే వెన్నుపూస స్ప్రెడ్ అయితే పెయిన్ రావటం, పెరాలసిస్ రావటం, లంగ్స్కి స్ప్రెడ్ అయితే లివర్కి స్ప్రెడ్ అయితే వాటి ఫంక్షన్ ఎఫెక్ట్ అవటం, అట్లాగే వాటి సిమ్టమ్స్ కనపడటం జరుగుతూ ఉంటుంది.